Double6 News ప్రతిక్షణం మీకోసం తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గంలో మండుటు ఎండని సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న జక్కంపూడి అభిమానులు ప్రతిపక్ష పార్టీలు చెప్పే అసత్యాలను ప్రజలు నమ్మే స్థితిలో నేడు లేరు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం. ప్రతిపక్ష పార్టీల అవగాహన రాహిత్యంలో మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడుకు అబద్ధం చెప్పనిదే రోజు గడవదు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది అని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. శనివారం నాడు రాజానగరం మండలం పాలచెర్ల గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్తో కలిసి పాల్గొన్నారు. అనంతరం కోరుకొండ మండలం జంబూపట్నం రాఘవాపురం గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అబద్ధం చెప్పనిదే రోజు గడవదు. ఆయన రాజకీయాలు ముందుకు వెళ్ళాలి. సో ఇవాళ ఎన్నికల సందర్భంగా దానిని మరింత రెట్టించి ఏ రకంగా ప్రజల్ని మళ్ళీ ఏమార్చాలి, మోసం చేయాలి అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తూ అందులో భాగంగానే ఇవాళ రైతుల దగ్గర నుంచి హక్కులు లాగేసుకుంటారని, పూర్తిగా ప్రభుత్వం వాటిని ఆక్రమిస్తుందని చెప్పి దుష్ప్రచారానికి తెరదీశారు చంద్రబాబు నాయుడు గారు. ఒకటి ఆలోచన చేయాల్సింది ఏంటంటే ప్రజలేమి అమాయకులు కాదు, చెవుల్లో పువ్వులు పెట్టుకోలేరు. గడిచినటువంటి 70-80 సంవత్సరాలుగా అంటే స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా మనం చూస్తే ఆవేళ నుంచి ఈ రోజు దాకా కూడా అది అమ్ముకోవడానికి ఏ రకమైనటువంటి హక్కులు లేక కేవలం
వాటిని అనుభవించడానికి మాత్రమే ఇచ్చినటువంటి పట్టాలను వాళ్ళ తరతరాలుగా వాటిని ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ పూర్తిగా సర్వ హక్కులు కల్పిస్తూ పేదలకు ఇచ్చినటువంటి అన్ని భూముల మీద కూడా వాళ్ళకే సర్వ హక్కులు ఉండాలి. ఎప్పుడైనా బ్యాంకులకు వెళ్తే వాటి మీద అప్పు తెచ్చుకునేటటువంటి అవకాశాన్ని కల్పించాలి. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అమ్ముకోవాల్సినటువంటి అవసరం వస్తే కూడా అమ్ముకునేటటువంటి అవకాశం కూడా వాళ్ళకి కల్పించాలనేటువంటి ఆలోచన చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదేవిధంగా 31,75,000 మందికి నిరుపేదలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి అక్కడ అన్ని సౌకర్యాలని కూడా కల్పించి పేదవాడికి ఇల్లు అనేటువంటిది ఒక హక్కు, అది కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అని చెప్పి ఎంతో గొప్పగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటిది ఈవేళ ఎందుకు ప్రజల యొక్క భూముల్ని ముఖ్యమంత్రిగా తాను లాగేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తారనేటువంటిది ఖచ్చితంగా ప్రజలు ఆలోచన చేస్తారు. ఎవరో ఏమి తెంగరోళ్ళు కాదు. అట్ ద సేమ్ టైము అసలు ఎంత అనైతికంగా, ఎంత అనాలోచితంగా ఈవేళ తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారని అంటే, ఒక పక్కన వాళ్ళతో పాటే భాగస్వాములుగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ కేంద్ర స్థాయిలో అన్ని రాష్ట్రాల్లోని ఈ చట్టాన్ని అమలుపరచండి అని చెప్పి వాళ్ళే నీతి ఆయోగ్ ద్వారా సిఫార్సులు చేస్తారు. మరో పక్కన అదే పనిగా మళ్ళీ జగన్ గారి మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తారు. మరో పక్కన ఏదైతే ఈవేళ బీజేపీ పార్టీ కానీ లేక తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ముగ్గురు కలయికలోని గతంలో 2014 నుంచి 19 వరకు మనం చూస్తే ఎక్కడా కూడా ఏ పేదవాడికి కనీసం అంగుళం భూమి ఇచ్చినటువంటి పాపాన్ని పోలేదు. తిరిగి రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు